దాన్ని చేసినట్టయితే ఇంకెక్కడ పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మెరుగుపరచగలుగుతున్నటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు మంజీరా నుంచి 45 MGD వాటర్తో పాటుగా సింగూరు కావచ్చు, కృష్ణా ఫేజ్ 1 కింద 90 MGD, కృష్ణా ఫేజ్ 2 కింద 90 MGD, కృష్ణా ఫేజ్ 2 కింద 3 కింద 90 MGD, అదేవిధంగా గోదావరి ఫేజ్ కింద 170 MGDని తీసుకుంటా ఉన్నాం. 90% 2014 వరకు పనులు పూర్తయితే ఆ గోదావరి వాటర్ దగ్గర ఎలక్షన్లు వస్తే నీళ్లు తల్లుకొని మేము తెచ్చుకున్నామని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉండే అధ్యక్ష. ఈరోజు హైదరాబాద్ సంబంధించి మీ అందరూ తెలుసు, ఫోటోలు వేసుకొని ఈరోజు ఒకటే కార్యక్రమం చెప్తా ఉన్నాం. హైదరాబాద్ సంబంధించి మారుతున్న కాలానికి అనుగుణంగా, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజలకు సౌకర్యాలు కలగజేయాలి. 2050 టార్గెట్ ఫిక్స్ చేసుకొని దానికి అనుగుణంగా అందరికీ ఒక్క సహకారం తీసుకొని, ముఖ్యంగా నీ మహేశ్వరి గారి ద్వారా కోరుతా ఉన్నా. మేము గతంలో భారతీయ జనతా పార్టీకి ఒక కారణం ఉండే, రాష్ట్ర ప్రభుత్వం నిధులు అడుగుతలేదు, సహకరించడానికి సిద్ధంగా లేదని మా గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో మేము కూడా ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వచ్చిన మంత్రుల్ని కావచ్చు, ప్రభుత్వాన్ని కేంద్రంలో మంత్రులు అనేక సందర్భాల్లో కలిసినాం. కానీ బడ్జెట్లో గాడిద సున్నా ఉండే, గుడ్డు ఉండే. ఇప్పుడైనా భవిష్యత్తు లోపల కేంద్రం నుంచి హైదరాబాద్ సంబంధించి దాంతో పాటుగా అర్బన్ సెమీ అర్బన్ కావచ్చు, రూరల్ కావచ్చు, 3 రీజన్లకు సంబంధించినటువంటి ప్రత్యేక నిధులు తీసుకొచ్చే విధంగా కేంద్రాన్ని ఒప్పించాల్సినటువంటి బాధ్యత మీ ఉందని మాట సందర్భంగా కోరుతూ తప్పకుండా మరి మీరు అనాల్సి వస్తే మరి ఏం చేస్తారు, తెచ్చి నిధులు చూపెట్టండి. మాకే వ్యక్తిగతంగా తప్పకుండా ఈ సందర్భంగా మరొకసారి కోరుతా ఉన్నాం. హైదరాబాద్కి షాన్ బ్రాండ్ ఇమేజ్కి దెబ్బతలగకుండా ఎవరైనా చేయొచ్చు. నేను ఇంతకుముందు గౌరవ సభ్యులు నాగేందర్ అన్న గారు మాట్లాడినట్టుగా అప్పుడప్పుడు నాకు కూడా అనుమానం కలుగుతుంది చూస్తూ ఉంటుంటే. మొన్న గౌరవ మాజీ హోంమంత్రి సబితాంద్ర రెడ్డి గారు మాట్లాడుతూ హైదరాబాద్లో శాంతి భద్రతలు, రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నారు. అధ్యక్ష, శాంతి భద్రతలు ఎక్కడైనా ప్రమాదం ఉందా? శాంతి భద్రతలు కాపాడడానికి మా శాసనసభకు సంబంధించిన నాయకులు కూడా ఎక్కడైనా పోలీస్ ట్రాన్స్ఫర్ అడిగితే కూడా ఇది కాస్మోపాలిటన్ సిటీ, మెట్రోపాలిటన్ సిటీ, శాంతి భద్రత దగ్గర మనం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దని పూర్తి స్వేచ్ఛనిచ్చి పోలీసింగ్ లోపల ఎక్కడ కూడా ఫ్రెండ్లీ పోలీస్ అంటే గుండాలతో, క్రిమినల్స్తో కాదని మా 3 సిటీ పోలీస్ కమిషనర్లు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కలెక్టర్ రివ్యూలో కూడా ఇవాళ వారికి అన్ని తగిన ఆదేశాలు ఇచ్చి అనేక రకాల చర్యలు తీసుకుంటున్నాం. అధ్యక్ష, కుటుంబ పరంగానో అక్కడ ఉన్న చిన్న చిన్న అంశాల మేరకు హత్యలు అయితే ఇతరత్ర జరిగితే వాళ్ళకి సంబంధించిన విషయాల లోపల కూడా కఠిన చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకునే పడతాను. అందుకే దయచేసి భవిష్యత్తుకు సంబంధించి ఇందులో గౌరవ నాగేందర్ గారు చెప్పినట్టుగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడానికి ఏదైనా కుట్ర కూడా చేసేటువంటి ప్రయత్నం లోపల మనం అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, హైదరాబాద్ నగరాన్ని కాపాడుకొని ప్రజలందరికీ ఇక్కడ ఉపయోగపడే విధంగా అనేక కార్యక్రమాలు జరిగినాయి. మన రంజాన్ కావచ్చు, బక్రీద్ కావచ్చు, మొహర్రం కావచ్చు, బతుకమ్మ కావచ్చు, బోనాలు కావచ్చు, అన్ని కార్యక్రమాలు అందరి ప్రజల సహకారంతో అయితే ఉన్నాయి. భవిష్యత్తు కూడా ఈ కార్యక్రమం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి ఆలోచనకు అనుగుణంగా, ఈ ప్రజాపాలన ప్రభుత్వంకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలకు సహాయ సహకారాలు ఇస్తారనేటువంటి ఆకాంక్షను మీ ద్వారా హైదరాబాద్ నగర ప్రజలందరికీ వ్యక్తం చేస్తూ అన్ని రకాలుగా అభివృద్ధికి సహకరించాలి. మరి విమర్శ చేయడం కాదు, దానికి సంబంధించినటువంటి విషయం లోపల కుక్కల సమస్య, ఇతరత్ర సమస్య మొన్న చెప్తా ఉన్నారు. నేను వాళ్ళు చెప్పిన ఆసిఫ్ నగర్లో ఎక్కడో గౌరవ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి ఉండే మా సోదరుడు కేటీ రామారావు, అప్పుడు కూడా కుక్క గారు చచ్చిపోయింది. ఈ మొన్న చచ్చిపోయింది, దానేమో రాజకీయంగా భూతత్వాలు పెట్టి చూపెడతా ఉన్నారు. హిందూ పేపర్లో రాస్తున్నారు. నిజంగా ఇదొక సోషల్ అంశము, సామాజికంగా దీన్ని మనం అందరం కూడా కలిసి ఇప్పటికే ప్రభుత్వం తరఫున నేను చెప్పిన సమర్థవంతమైన అధికారులు ఉన్నారు. ప్రభుత్వం సమర్థవంతమైన అధికారులను మరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం కావచ్చు, హైడ్రా ప్రకారంగా నియమిస్తున్నటువంటి సందర్భంలో తప్పకుండా ముఖ్యమంత్రి గారి ఆలోచనల ప్రకారంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడానికి అన్ని రకాల అభివృద్ధి 2050 టార్గెట్ ప్రకారంగా ముందుకు పోతాం కావచ్చు అనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తూ మరి గౌరవ సభ్యులకు సహకారం అందించడానికి, కేంద్ర నిధులు తీసుకురావడానికి సందర్భంగా కోరుతా ఉన్నాను. ప్రత్యేక ధన్యవాదాలు. నిధుల విషయంలో హైదరాబాదు అభివృద్ధి కోసం నేను ఒక్కటే ఈ సభ ద్వారా చెప్పదలుచుకున్నా. తెలంగాణ ప్రజానీకానికి ప్రత్యేకించి హైదరాబాదు ప్రజలకు నేను చెప్పేది ఒక్కటే, ప్రభుత్వం ఎటువంటి ప్రతిపాదనలు చేసినా వాటిని సానుకూలంగా పరిశీలించి వాటి కేంద్ర నిధులు తీసుకురావడానికి మేము శాసనసభ పక్షం అయితేనేమి, మీరు ఢిల్లీ పోయేటప్పుడు కానీ కాకితోటి మాకు కబరి చెప్పండి. మీరేమో ప్రభుత్వ ఖర్చులతోటి ఢిల్లీకి రండి, మేము సొంత ఖర్చులతోటి మేము 8 మంది ఎమ్మెల్యేలం, 8 మంది ఎంపీలం, కేంద్ర మంత్రులు అందరూ కూడా ఆ రోజు అక్కడ అందుబాటులో ఉంటాం. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకించి హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం మీరు ఎటువంటి ప్రపోజల్స్ పెట్టినా,
మేము ఎంఎంటీఎస్ కానివ్వండి, మెట్రో కానివ్వండి, నాలా రీజూనరేషన్. ఇవాళ కేంద్రం మన మూసీ రీజూనేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. నమామి గంగే ప్రాజెక్టులో ఇవాళ వండర్ఫుల్ వర్క్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. నేను పోయిన ఢిల్లీలో వాళ్ళ ఆఫీస్ చూసిన, వాళ్ళ వ్యవహారం అంతా చూసిన తర్వాత చాలా ముచ్చటేసింది అధ్యక్ష. కాబట్టి మూసీ రీజూనేషన్లో ఏదైతే ప్రభుత్వం ప్రతిపాదన పెట్టిందో దానికి కూడా కేంద్రం సహకరిస్తుంది. మేమందరం సొంత ఖర్చులు పెట్టుకొని మీ దగ్గరికి వస్తాం, కేవలం మీరు పోయేటప్పుడు మాకు కబురు పెట్టండి. తప్పకుండా ఇవాళ కేంద్రం నిధులు ఇవ్వడానికి ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదు. కాబట్టి ఈ విషయాన్ని మంత్రి గారు అన్ని విషయాల మీద స్పందించారు. వారు ఇన్ఛార్జ్ మినిస్టర్గా పనిచేస్తున్నారు, పూర్తి అవగాహనతో పనిచేస్తున్నారు. కాబట్టి వారికి అన్ని విషయాల మీద అవగాహన ఉన్నది. ఇప్పుడే మనకు దానికి సమాధానం కూడా చెప్పడం జరిగింది. నేను ఒక్కటే నిమిషంలో ముగించేస్తా అధ్యక్ష. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ కూడా తీసుకోండి. ఇవాళ బడ్జెట్లో జిహెచ్ఎంసీకి హెచ్ఎండిఏకు 10,000 కోట్ల నిధులు కేటాయించమని చెప్తున్నారు. ఒకవైపు ఏమో 10,000 కోట్లకి నిధులు కేటాయించమని మనం చెప్పుకుంటున్నాం, ఇక్కడ పేపర్ మీద రాసుకుంటున్నాం. మొన్న శాసనసభ మొదలైన మొదటి రోజే బల్దియా ఆఫీస్ ముంగట, జిహెచ్ఎంసీ ఆఫీస్ ముంగట 1,200 కోట్ల బిల్లులు రాలేదని కాంట్రాక్టర్లు అందరూ ధర్నా చేస్తారు ఫస్ట్ డే. కాబట్టి గత ప్రభుత్వం ఏం చేసి ఉండవచ్చు, బట్ గవర్నమెంట్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్ అధ్యక్ష. గత ప్రభుత్వం చేసింది ఏంటంటే గత ప్రభుత్వాన్ని శిక్షించారు, ప్రజలు శిక్షించారు, ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. గవర్నమెంట్ లయబిలిటీస్ కాంట్ బి టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అధ్యక్ష. కాబట్టి నేను వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నా, ఇక్కడ ఎవరి మీద ఆరోపణ చేయాలనే ఉద్దేశమే నాకు లేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన స్టేట్మెంట్ ఏదైతే ఉన్నదో చాలా బాగుంది అధ్యక్ష. ఇవాళ మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కానివ్వండి, బృహత్ ప్రణాళిక విషయంలో అయితేనేమి, నీలి హరిత మౌలిక సదుపాయాల విషయంలోనైతేమి, HCT CITI హైదరాబాద్ నగర వినూత్న మరియు పరివర్తనాత్మక మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్. నేను మళ్ళా అంటున్నా, ఈ ఫ్యాన్సీ నేమ్స్, ఫ్యాన్సీ నోమెన్క్లేచర్ వోంట్ రిజల్ట్ ఇన్ ఫ్యాన్సీ అవుట్కమ్స్ అధ్యక్ష. హైడ్రా అనే పేరు పెట్టినరు, ఇవాళ HCT అనే పేరు పెట్టినరు. కానీ మనం కమిట్మెంట్ తోటి, డెడికేషన్ తోటి, దూరాలోచనతోటి, ఫోర్ సైట్ తోటి పనిచేయకపోతే మాత్రం వెనకబడిపోతాం అధ్యక్ష. మెట్రో రైల్ ఎక్స్పాన్షన్ విషయంలో ఈ స్టేట్మెంట్ చెప్తోంది, తప్పకుండా మెట్రో రైల్ ఎక్స్పాన్షన్ కూడా జరగాలి, నాలాల పునరుజ్జీవనం జరగాలి. అండర్ పాస్ల నిర్మాణం నుంచి కూడా మన తోటి శాసనసభ్యులు చెప్పారు, అండర్ గ్రౌండ్ టనల్స్ కూడా నిర్మాణం చేస్తామని చెప్పడం జరిగింది. అట్లనే ORR చుట్టూ మరో 4 సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. హైదరాబాద్ నగర అత్యంత ప్రాముఖ్యతను మేము గుర్తిస్తున్నామని ప్రభుత్వం చెప్పడం బాగుంది. హైదరాబాద్ నగరం మరియు TCUR పై దృష్టి సారిస్తూ అర్బన్ అభివృద్ధికి బడ్జెట్ పరంగా మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పడం కూడా చాలా సంతోషదాయకం అధ్యక్ష. ఇవాళ నేను ఒక్కటే విషయం చెప్పి ముగిస్తున్నా అధ్యక్ష. ఇవాళ మన భాగ్యనగరం, మన తెలంగాణ రాష్ట్రానికి భాగ్యరేఖలాగా మారాలి, మన బతుకులు బాగుపడాలి. తెలంగాణ ప్రజలు, ప్రత్యేకించి హైదరాబాదు నగర ప్రజలు కూడా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు అధ్యక్ష. అక్బరుద్దీన్ ఓవైసీ సార్. Honorable Speaker, sir. Sir. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు పదే కేంద్రం నుంచి నిధులు మొన్ననే నేను చాలా క్లారిఫై చేశాను, చాలా స్పష్టంగా చెప్పినా సార్. మరి ప్రతిసారి మీరు మమ్మల్ని అప్పీల్ చేసి కేంద్రం ఏదో ఏమి ఇవ్వనట్టుగా సార్, మీకు మొన్ననే చెప్పినాం సార్. నరేంద్ర మోడీ గారు గత 10 ఏళ్లలో 9,26,000 కోట్లు ఇవ్వడమే కాకుండా హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ కోసం, వినండి, హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ కోసం నిర్మాణానికి 26,000 కోట్ల సంగతి అయితేనేమి, హైదరాబాద్ మెట్రో కోసం 1,204 కోట్ల రూపాయల నిధులు మొన్న కేంద్రం కేటాయించడం అయితేనేమి, హైదరాబాద్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్ అయితేనేమి, ములుగులో గిరిజన యూనివర్సిటీ అయితేనేమి, 715 కోట్ల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సార్. Because he has taken the name and he was repeatedly asking me. So, and second, sir, ఈ రకంగా 715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి జరుగుతుంది, శంషాబాద్ ఆధునికరణ జరుగుతూ ఉన్నది. వారు చెప్తున్న ప్రకారంగా కిషన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పాయింట్ చెప్తున్నారు అధ్యక్ష. లోన లొటారం పైన పటారం అన్నట్టుగా మహేశ్వర రెడ్డి గారు పేపర్లో స్క్రీన్ పెట్టి డిజిటల్ ఫ్లెక్సీ పెట్టి చెప్పిన మాటలు చెప్పకన్నా దయచేసి ఫ్యాక్ట్స్ ఓన్లీ చెప్పారు. కేంద్రం నుంచి ఏం నిధులు తెచ్చినా సార్, పెద్ద సార్ దగ్గర మొత్తం లెక్కలు ఉన్నాయి, లెక్కలు చదివి ఇప్పిస్తే అప్పుడు తెలుస్తుంది. దయచేసి అట్టుగానే ఇన్ని కోట్లు తెచ్చడం, అన్ని వందల కోట్లు తెచ్చడం సార్. దేశంలో 29 ఫెడరల్ సిస్టంలో ఫెడరల్ రాష్ట్రాలు, కేంద్రము రాష్ట్రం సంబంధం మొన్ననే మా ముఖ్యమంత్రి గారు చెప్పి రూపాయి కడితే మాకు 43 పైసలు 47 పైసలు సార్.
47 పైసలు ఇస్తున్నాయని చెప్తే దానికి సంబంధించి దేశం మొత్తంగా మేము మళ్ళీ చెప్పినాం, మా గౌరవ ముఖ్యమంత్రి గారి కానీ మా ప్రభుత్వం మేము ఒక భావస్వరూపంగా రాష్ట్రానికి నిధులు తేవడానికి కేంద్రంతో సత్సంబంధాలు నిలుపుకొల్పుకునే ఉద్దేశాన్ని మేము చెప్పినాం. మీ శాసనసభ్యుడు చెప్పిన మేము ఢిల్లీకి మా పైసలతో వస్తాం, అవసరమైతే మీరు ఎవరో 2-3 వస్తే ప్రభుత్వం నుంచి కూడా తీసుకోవడానికి అభ్యంతరలే. కానీ ముందు మీరు మాట్లాడారు, ఆడికి వెళ్ళాక మళ్ళీ కూడా ఏమి ఇవ్వకపోతే గవ్వ కూడా ఇవ్వకపోతే మళ్ళీ మీకే ఇబ్బంది అవుతుందనే మాట ఈ సందర్భంగా మనవిస్తూ దయచేసి నేను కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుతాను అధ్యక్ష. అక్బరుద్దీన్ ఓవైసీ సాబ్. Honorable Speaker, sir. Honorable Speaker, sir. Sir. Sir, Honorable Speaker, sir. వారు మాట్లాడిన తర్వాత ఇస్తాను. Honorable Speaker, sir. వారు మాట్లాడిన తర్వాత ఇస్తాను. आज के इस डिस्कशन पर हिस्सा लेने से पहले ये बात जरूर कहना चाहूंगा कि हम మహేశ్వర్ రెడ్డి గారు उस हैदराबाद के सर हाउस को ऑर्डर में ला लो सर मैं उस हैदराबाद की बात कर रहे हैं जो हैदराबाद शहर बसाया गया था एक प्लीज सर आई रिक्वेस्ट माई बीजेपी మినిస్టర్ గారు. నేను గౌరవ సభ్యులు హరీష్ బాబు గారు అన్ని విషయాలు చెప్పిండ్రు, బీజేపీకి తరఫున అవకాశం ఇచ్చిండ్రు. మా సహచర మంత్రివర్గ సోదరులు ఏమన్నారు అధ్యక్ష, మీరు సహకరించాలి, మీ ధర్మం అది. ఇది ఒట్టిగానే కాదు, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎన్ని ట్యాక్సులు పే చేస్తా ఉన్నాము, దాంట్లో పావులా వంతు కాదు, పావులా వంతు కూడా తిరిగి ఈరోజు గ్రాంట్స్ నేడు కానీ మనకు వచ్చే నిధులు రావటం లేదు అని చెప్పిండ్రు. దానికి రెసిస్టెన్స్ ఎందుకు అధ్యక్ష, చెప్పమంటారా? మొత్తం ఈరోజు 2014 నుంచి ఇప్పటివరకు 2023-24 వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది చెప్పమంటారా? ఇప్పుడు ఒక గంట సేపు చెప్పమంటారా? ఏందండి మీరు పట్టుకునే చర్చ హైడ్రా మీద జరుగుతూ ఉంటే? సార్ మీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు మేము తీసుకుపోయే అభివృద్ధి కార్యక్రమాలు మీద మేము ఈ విధంగా సహకారం చేస్తాం, ఇన్ని నిధులు తీసుకొస్తాం, మా బాధ్యత అని మీరు మీకు సంబంధించిన 2 మంత్రులు ఉన్నారు, మన రాష్ట్రానికి సంబంధించి ఇంకో 6 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. మొన్ననే చూసినాం అధ్యక్ష, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కు సంబంధించి స్పష్టంగా చెప్పడం జరిగింది. అంత అన్యాయం జరుగుతూ ఉంటే ఒక్క మాట మాట్లాడకుండా ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఏది మొన్నది చెప్పారు, మీరు పోయినరా? మొన్న ఏపీ రీఆర్గనైజేషన్ తర్వాత వీరు ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం ఉండే. వీరు 8 మంది పార్లమెంట్ సభ్యులు, 8 మంది శాసనసభ్యులు ఢిల్లీకి పోయి ఈ విధంగా అన్యాయం జరిగింది, మాకు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో ఇబ్బంది జరుగుతూ ఉంది, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రయోజనాలు కాపాడండి అని ఎవరైనా అడిగినరా? మీ ఫినాన్స్ మినిస్టర్ అడిగినరా? పార్లమెంట్ జరుగుతూ ఉంది, మీరు అడిగినరా? మేము గొప్పలు చెప్తా ఉన్నాడు. ఏం సార్ ఇది? సార్ ఎంఐఎం వారు మాట్లాడేది ఉంది, దాని తదుపరి మా సభ్యులు మాట్లాడేది ఉంది, ముఖ్యమంత్రి గారు జవాబు చెప్పేది ఉంది. దయచేసి సహకరించమని కోరుతా ఉన్నాం. అక్బరుద్దీన్ ఓవైసీ సాబ్. Honorable Speaker, sir. Sir, I am taking the opportunity for discussion on activities for sustainable urban development in Hyderabad metro city, sir. Sir, सबसे पहले इस डिस्कशन में अपनी बात को रखने से पहले चंद बातें। साहब 1 मिनट, आपको भी डिस्टर्ब हो रहा है, 1 मिनट ले
మంత్రి గారు అడిగిన ప్రశ్నకు మాత్రమే జవాబు చెప్పండి. మీరు ఏదో 10 సంవత్సరాలకు చెప్తే నేను మైక్ కట్ చేసేస్తాను. మంత్రి గారు అడిగిన దానికి జవాబు చెప్పండి. సార్, ఒకవేళ గౌరవ మంత్రి గారు గత 10 సంవత్సరాలు ఏమిచ్చిన వారి దగ్గర డాటా ఉందన్నారు కదా, దానికి చర్చ పెట్టండి. 3 గంటల వరకైనా మేము కూర్చుంటాం, రెడీగా ఉంటాం. ఈ రకంగా తప్పుడు ఆరోపణలు చేయడం మంచిది కాదు. ఇప్పటి వరకు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిందో మా దగ్గర డాటా ఉంది, పూర్తి మా దగ్గర లెక్కలు ఉన్నాయి. చాలాసార్లు అంశం మీద చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. మీరు చేయలేక మీరు ఇష్టానుసారంగా మీరు హామీని మళ్ళా మైక్ కట్ చేస్తే మీరు మంత్రి గారు అడిగిన ప్రశ్నకు జవాబు ఇస్తారా? మీరు మంత్రి గారు అడిగిన ప్రశ్నకు జవాబు ఇస్తారా? జవాబు ఇవ్వండి. ఎట్లా జవాబు ఇవ్వండి. చెప్పమనండి సార్. సార్, ఇప్పుడు ఎక్కడ మంత్రి గారు అనౌన్స్ చేస్తామని చేయమనండి, దాని మీద చర్చ పెడదాం. మా దగ్గర పూర్తి డాటా ఉంది, చేయమనండి. సార్, ఎక్కడ దేశంలో లేని హామీలన్నీ మీరు ఇచ్చుకొని మీరు అవి అమలు చేయలేక మా కేంద్రం మీద పడితే మేమేం చేస్తాము? ఈ రకంగా కాదు కదా. మహేశ్వర్ రెడ్డి గారు గౌరవ ప్రభాకర్ మంత్రి గారు అడిగిన ప్రశ్నకు మాత్రమే జవాబు చెప్పండి. దగ్గర డాటా ఉంటే అనౌన్స్ చేయమంటున్నారు సార్. అసెంబ్లీ సాక్షిగా మంత్రి గారి దగ్గర ఏం డాటా ఉందో 10 ఏళ్ళ నుంచి ఏమిచ్చినామో డాటా ఉందో, మరి మా డాటా కరెక్టా వాడి డాటా కరెక్టా చెప్పమనండి. మరి ఇప్పుడు అనౌన్స్ చేయమనండి. సార్, ఈ రకంగా ఇదేంది? మళ్ళీ ఒకసారి వద్దాం దానికి. ఇప్పుడు మాత్రము మీరు అడిగిన దానికి జవాబు చెప్పండి. అట్లా ఇప్పుడు ప్రతిసారి మీరు ఇవ్వలేక ప్రతిసారి మీరు 10 సంవత్సరాల నుంచి ఏమి ఇచ్చినో మీ దగ్గర డాటా ఉంటే మీరు బయట పెట్టండి, సబ్మిట్ చేయండి, ప్రెసిడెంట్ టేబుల్ పెట్టండి, మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. కానీ మీరు ప్రతిసారి ఒకటే మాట్లాడతారు. ఏది మాట్లాడితే కేంద్రం ఇవ్వలేదంటే, కేంద్రం ఎన్ని ఇచ్చిన సంగతి చాలాసార్లు డిస్కషన్ అయింది. కేంద్రం ఏమి ఇచ్చిందో మా దగ్గర డాటా ఉంది. చర్చ పెడితే సిద్ధంగా ఉన్నాం. మీరు చర్చకు సిద్ధంగా అయితే ఇప్పుడు మీరు అనౌన్స్ చేయమనండి. వాటి దగ్గర ఉందంటారు కదా డాటా, అనౌన్స్ చేయమండి, మరి చర్చ చేద్దాం. దానం నాగేందర్ గారు. స్పీకర్ సార్, వారు డాటా చూపించమంటారు కాబట్టి నేను ఒకటే లైన్ చదువుతాను అధ్యక్ష. అలాట్మెంట్ బేస్డ్ ఆన్ ది 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్. తర్వాత మొన్న రోడ్ మ్యాప్ తయారు చేశారు కేంద్ర ప్రభుత్వము. దానికి 11.11 కోట్ల రూపాయలు అర్బనైజింగ్ సిటీ, ఫాస్టెస్ట్ అర్బనైజింగ్ సిటీ అని చెప్పి దానికి అలాట్మెంట్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణలో నేషనల్ యావరేజ్ కంటే 3.2% తెలంగాణ హైదరాబాద్ సిటీ ఫాస్టెస్ట్ అర్బనైజింగ్ సిటీ ఉంది అధ్యక్ష. దానికి ₹1 కేటాయించలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే 2020-24 సంబంధించినటువంటి ఇది. కావాలంటే తీసుకోండి, మీ ద్వారా పంపిస్తా అధ్యక్ష. ఈ రికమెండేషన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే. ఎక్కడ కూడా తెలంగాణకు హైదరాబాద్కు సంబంధించి ₹1 ఇందులో కేటాయించినా చూడు అధ్యక్ష. నేను పంపిస్తాను తమరి దగ్గరికి. మీరు డాటా ఉందని చెప్తున్నారు కదా, డాటా ఉందంటే చెప్తున్నా కదా స్పీకర్ గారికి. అక్బరుద్దీన్ వాయిస్. Honorable Speaker, sir.